మరలా నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కదా, మరలా చెప్తున్నా. సాక్షాత్ నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరి పరిస్థితి చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరిగా చెప్పి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలామంది తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు. కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి, నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి. సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడీ మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో, మామూలు ఇన్స్పెక్షన్కి మూయడానికి కాదు, ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. ఆర్టీవీ ప్రసాద్ అంటే నీ బంధువు ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. నా ద్వారా నువ్వు డిఎంజీ మైండ్ చెప్పించుకోలేదని అడుగుతున్నా. నీ సమక్షంలో నువ్వు వింటుండగా వెంకటరామ స్వామి సాక్షిగా చెప్తున్నా, నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. వ్యాపారాలు వేరు, రాజకీయం వేరు. కడుపు కొడితే పాపం అది. నువ్వు అతను